మొన్న మా ఊరికి పోయినా. మా ఊర్లో ఒక తాత ఉన్నాడు. మంది ముచ్చట్లు రాజకీయ ముచ్చట్లు చెప్పమంటే ఇగో ఊసబెట్టి చెప్తాడు. మొన్న బాయకడ కలిసినప్పుడు ఏమే తాత షేపాటి లీడర్ల గురించి ఏమనుకుంటున్నావు, ఏమని ఎత్తరా మనకు అని అడిగిన పుసుక్కున అంతే. ఇక చూడాలి బీపీ లేచినట్టు చేసిండోళ్ళ. ఏహే షేపాటల గురించి అడుగుతున్నావు, అసలు వాళ్ళ కాలేదు అనుకున్నాడు సరిపోతుంది, ఇక మన గురించి కూడా ఆలోచిస్తారు అనుకుంటావు. హోగను కాలు ఇంకొకరు గుంజే బాపతి, అందులో ఎవరి కాళ్ళు ముఖ్యమంత్రులు, ఇక వాళ్ళ గురించి నన్ను అడుగుతావా పిల్ల, నువ్వు మంచిగానే ఉన్నావు పటు అని అన్నాడోళ్ళ. అంటే ఏంది కావచ్చు, షేపాటోళ్ళు జనం కోసం గాక వాళ్ళ కోసమే తనలాడతారు అన్నట్ట. గంతేనా ఏంది తాత మనసులు ఉన్నది అని అనుకున్నా. ఇగో నాకిప్పుడు కండ్లారా కనబడ్డది చూడురి మీరే. ఎవరికి వారే యమునా తీరే అని అంటారు చూడు, అసలు ఆ మాట మన షేపాటి లీడర్లను చూసే కనిపెట్టిరు కావచ్చు. అందులో అందరు సిపాయిలే, అందరు ముఖ్యమంత్రులే, అందరు తోపులేపో. అంతెందుకు నిన్నటికి నిన్న మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మనసులున్న మాటనంతా కయ్య ఎట్లా కాకిండో మీరినుర్రి. అటెన్గా ఇంకోసారి వారి ముచ్చట కూడా చెప్తా కానీ చిన్న కోమటిరెడ్డి సారు ఇక గాకు నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. నేను వస్తున్నట్టుగా బామ్మోడి వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఏందో మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. ఆయన 20,000 30,000 మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఇన్నవా షేపాటి పెద్దలు జానారెడ్డి సారు ధృతరాష్ట్రుడసంటోడట. ఆయన చేయబట్టే ఈయనకు మంత్రి పదవి రాలేదట. ఈసారి అచ్చుడే కావాలి, లేకుంటే మంచిగుండది అంటుండు. ఇక ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్ వారి బాధ గుడినాలే. ఇవాళ ఆ దినం కార్యక్రమాన్ని సభకు రాలేదు కనీసం మంత్రి వచ్చి వాళ్ళు కూడా మంత్రి వాళ్ళు అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయాయి, ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారిని భర్త చేసి అమ్మజేసింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనారిటీ సోదరులు గొంతు లేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఆగనట. ఈ సారు వారైతే చిన్న ముఖ్యమంత్రి బట్టి సార్కు డైరెక్ట్ డాగే పెడుతుండు. అన్ని పార్టీలు గిర్ర తిరగచ్చిన వాళ్ళు మంత్రి పదవి అడుగుతుర్రు, నాకేమో షేయి చూయిస్తుర్రు. అగర్సే నాకు ఈ తాప మంత్రి పదవి రాకుంటే మంచిగా ఉండదు, అన్యాయం చేయొద్దంటుండోళ్ళ. ఈడ అన్ని పార్టీలు గిర్ర తిరిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ అన్నట్టు. ఇక ఇంకో దిక్కు మన దవాఖాన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ సార్ది ఇంకో బాధ. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉత్తర తెలంగాణ లీడర్లదే రాజ్యం నడుతుంది. ఈ దక్షిణ తెలంగాణ వాళ్ళని దివానాగాలం అనుకుంటున్నా. వాళ్ళే హెలికాప్టర్లు ఎక్కుతారు, హెలికాప్టర్లు కొంటారు. నేను ఒక్క హెలికాప్టర్ కూడా కొనలే. అంతా ఉత్తర తెలంగాణ షేపాటి లీడర్లే సుఖపడతారు అని చెప్పుకుంటుండట. ఇగో ఇది షేపాట్ అంటే కాదోళ్ళ. అసలు వీళ్ళని గెలిపించింది ఎందుకు కావచ్చు, ఏదో జనానికి మేలు చేస్తారనే కదా. కానీ పాలన పక్కకు పెట్టుర్రి, ఇలా పంచాదులే ముంగటేసుకున్నారు. ఓ దిక్కు జనాలేమో గోసపడుతుర్రు, స్కీములు రాక తల్లాడుతుర్రు. కానీ వీళ్ళకు గవేం పడతలేవు. ఎంతసేపు నాకు పదవులు కావాలి, వాళ్ళకి ఇయ్యద్దు, వాళ్ళదే రుబాబు నడుస్తుంది, నాది నడపనిత్తలేరు. గిదా ముచ్చట. ఒకరి మీద ఒకరు షాడీలు చెప్పుకున్నాడు, కండ్లమంట పెట్టుకున్నాడేనా? గిందుకేనా షేపాటిని గెలిపి నోట్లు అడిగింది. గిట్లనే కోపానికి అత్తురు వీళ్ళని గెలిపించిన జనాలు.